ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, సంతోషం, వి వెల్కమ్. మాకేం జలసీ లేదు. మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు? మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు? మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు రెండవది గోదావరి బంకచెర్లకు కూడా 80,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. దానికి 80,000 ఇస్తారు, పోలవరంకు 80,000 కోట్లు, దాదాపు 80,000 దాటుతుంది పోలవరం కూడా. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు. అందులో ఒక పై సంబంధం అన్న తెలంగాణకి ఇచ్చారా? 1%, 1,600 కోట్లని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను. ఇయ్యనప్పుడు 8 ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం? 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం? మీరున్నది పదవులు అనుభవించడానికా, ప్రజలకు సేవ చేయడానికా? ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా, ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉంది. ఇది తీవ్రమైన ద్రోహం. అరే మా ప్రాజెక్టులకు ఇప్పటికీ అనుమతులు ఇయ్యరు. మా సమ్మక్క సాగర్ ఇప్పటికీ ఇంకా అనుమతులు రాలేదు. మా పాలమూరు డిపిఆర్ను రిటర్న్ పంపించిండ్రు. మా దిండి ప్రాజెక్టుకు అనుమతులు ఇయ్యరు. మా ఏమో అనుమతులు ఇయ్యరు. పక్క రాష్ట్రానికి అనుమతులు లేకుండా నిధుల వర్షాన్ని కురిపిస్తున్నారు, కనక వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏ అనుమతులు లేకున్నా కూడా నిధులు ఇస్తాం, ప్రాజెక్టులు కట్టండి అంటున్నారు. ఇది ఎక్కడి నీతి? మరి ఈ రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కిషన్ రెడ్డి గారు చొరవ చూపాలి. అవసరమైతే మీరే ఆపండి, లేదంటే అఖిలపక్షాన్ని తీసుకుపోయినా సరే ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టును నిలిపాలి, ఆపివేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.